ఎట్టకేలకు అహ్మదాబాద్ వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ దిగ్గజ బ్యాట్స్మెన్ సంవత్సరం తర్వాత వన్డే క్రికెట్లో అర్ధ సెంచరీ కొట్టాడు. ఒకానొక సమయంలో కోహ్లీ సెంచరీ పూర్తి చేస్తాడని అభిమానులు భావించారు. కానీ ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అవుట్ చేశాడు. కటక్లో విరాట్ను అవుట్ చేసిన ఆదిల్ అహ్మదాబాద్లో కూడా పెవిలియన్కు పంపించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ను అత్యధిక సార్లు అవుట్ చేసిన మూడో బౌలర్గా ఆదిల్ రషీద్ చేతిలోకి ఎక్కాడు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ బ్యాట్ నుంచి అర్ధ సెంచరీ రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈసారి విరాట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని అనుకున్నారు. కానీ ఆదిల్ రషీద్ వికెట్ల వెనుక విరాట్ కోహ్లీని అవుట్ చేసి పెవిలియన్కి పంపాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ను 11 సార్లు అవుట్ చేశాడు రషీద్. దీంతో విరాట్ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్గా ఆదిల్ రషీద్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆదిల్ ప్రస్తుతం న్యూజిలాండ్ లెజెండరీ బౌలర్ టిమ్ సౌథీ, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ల సరసన చేరాడు. ఈ ఇద్దరు బౌలర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ను 11 సార్లు అవుట్ చేశారు. వారిద్దరూ ఫాస్ట్ బౌలర్లు కాగా రషీద్ స్పిన్నర్ కాగా జేమ్స్ అండర్సన్, మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ను చెరో 10 సార్లు అవుట్ చేశారు. కాగా అహ్మదాబాద్లో ఇంగ్లాండ్పై అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్లలో కోహ్లీ, ఆదిల్ చాలాసార్లు తలపడ్డారు. రషీద్ కోహ్లీని వన్డేల్లో 5 సార్లు, టెస్ట్ క్రికెట్లో 4 సార్లు అవుట్ చేశాడు. అయితే T20 ఇంటర్నేషనల్లో అతడిని 2 సార్లు కోహ్లీ పెవిలియన్కు పంపాడు.